జై శ్రీమన్నారాయణ. తిరుప్పావై దివ్య ప్రబంధ కాలక్షేపానికి వేయించేసిన భాగవత గోష్ఠికి నమస్వాగత సుమాంజలితో అడియన్ లక్ష్మీ రామానుజదాసి. అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. శ్రీవత్సాన్వయ గోపకృష్ణ గురురాట్ పాదద్వయీ షట్పదః ఆత్రేయాన్వయ వెంకటార్య వరలబ్ధ ద్రావిడాంనయదీః శాంతోధార జనార్దనార్య తనయం న్యాయాదివాది గురుః ఆత్రేయాన్వయ వెంకటార్య గురురాట్ మే సన్నిధత్తాం హృది వెంకటాచార్య దివ్య తిరువడిగలే శరణం. ఆళ్వారెంబెరుమానార్జియరాచార్య తిరువడిగలే శరణం. జయ శ్రీమన్నారాయణ. తిరుప్పావై దివ్య ప్రబంధ కాలక్షేపంలో ఈరోజు 3వ పాసురం తెలుసుకోబోతున్నాము. 3వ పాసురానికి ప్రార్థన చేసుకుని అవతారిక తెలుసుకుందాం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి స్వచిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాలరంగర్కు పన్ను తిరుప్పావై பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்தா சுடர் கொடியே தொல்பாவை பாடி அருள வல்லா பல்வலையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதி என்ன இம்மாத்தம் நாம் கடவா வண்ணமே నల్కు. ఈ పాసురానికి అవతారిక ఏమిటంటే, స్వర్గాది లోకాలను పొందాలి అని యజ్ఞయాగాది క్రతువులను ఆచరిస్తూ ఉంటారు. అవి జ్యోతిష్ఠామద యజ్ఞాలని ఇలాగ ఏవో చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి కావలసిన కోరిక ఏమిటి అంటే స్వర్గం ప్రాప్తించాలి అని. కానీ ఆయుష్, ఆరోగ్యము, పిల్లల అభివృద్ధి, అలాగే ఇంకా కొన్ని ఇహంలో ఉండేటటువంటి కోరికలు కూడా వాటితోటి కోరుతూ యజ్ఞం చేస్తారు. కానీ ఇక్కడ చేసేటటువంటి గోపాంగనులు వ్రతము ఏ ఫలాన్ని ఆశించకుండా పరమాత్మ సంశ్లేషం కోసమే అంటూ ఇక్కడ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. పెద్దలు చెప్పారు అని వ్రతాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి, వాళ్ళు అనుమతి మేరకు వీళ్ళు వ్రతాన్ని చేస్తున్నారు కాబట్టి, అలా అనుమతినిచ్చినటువంటి పెద్దలు ఏమైతే వాళ్ళు ఇహంలో ఉండేటటువంటి కోరికను కోరి వీళ్ళ ద్వారా చేయిస్తున్నారో దానిని పరమాత్మకు విన్నవించుకుంటూ ఉన్నారు. అనావృష్టి వచ్చింది కదా, వర్షాలు పడుటలేదు, అదంతా తొలగిపోవాలి అంటూ ఇక్కడ ఉండేటటువంటి కోరికలను కోరారు. కానీ గోదమ్మ వాళ్ళకైతే అవి అవసరమే లేదు. వాళ్ళు ప్రధాన ఫలమే వాళ్లకు శ్రీకృష్ణుడు, అదే తప్ప ఇతరమైనది లేదు. అయితే ఇక్కడ స్వర్గాది సుఖాలు కోరుకునే వాళ్ళు ఈ విధంగా ఆచరిస్తే, వీళ్ళు ఏదీ కోరుకోకుండా ఇలా ఆచరిస్తున్నారండి వ్రతాన్ని. వాళ్ళేమో స్వర్గం కావాలని ఇంకా కొన్ని కోరికలను జోడించి ఆ యజ్ఞంలో చెప్పుకుంటున్నారు. వీళ్ళు వ్రతాన్ని ఆచరిస్తూ కూడా మాకేమీ కోరికలు లేవు, ఈ వ్రతమే ప్రధానము, సర్వలాభాయ కేశవః, అన్ని ఫలములు భగవంతుడే, ఇతరమైనవి మాకేం అక్కర్లేదు అన్నారు. మాత పిత భ్రాత, మాత తల్లి, పిత తండ్రి, భ్రాత అంటే తోడ పుట్టిన వాళ్ళు. భగవంతుడొక్కడే మాత పిత తోడ పుట్టిన వాళ్ళు, అన్నీ ఆయనే, సర్వము ఆయనే అని ఇక్కడ తెలియచెప్తూ, ఆ భగవంతుడే అగుట చేత వ్రతాన్ని ఎలా వ్రతాన్ని ఆచరించాలి అంటే అనసూయ, మనం అనుకునేటటువంటి అనసూయ కాదు, అసూయలు లేకుండా ఉండుట అని అర్థం అన్నమాట. అసూయలు లేకుండా వ్రతాన్ని ఆచరించాలి. అందులో మనం ఉన్నది కలియుగంలో కదా, అసూయలు ప్రధానంగా ఉండేటటువంటి లక్షణాలు అన్నమాట. ఒకళ్ళు పైకి వెళ్తున్నారు, ఒకళ్ళు ఏదో పేరు పొందుతున్నారంటే ముందుకు ముందే ఎన్నో మాతోటి ఉన్న వాళ్ళే, మాతోటి చేసిన వాళ్ళే, అది ఇదని ఎన్నో గుర్తొచ్చేసి అసూయలు వచ్చేస్తాయి. కానీ ఇక్కడ అసూయ లేనటువంటి వాళ్ళు వ్రతాన్ని ఆచరించారు. అటువంటి వారే ఈ గోపాంగనులు, చక్కగా వ్రతాన్ని ఆచరించేటటువంటి వారన్నమాట. యస్త్రాష్టాక్షర సంసిద్ధో, ఎచ్చట అష్టాక్షరీ మంత్రం సంసిద్ధ అంటే అనువదింపబడుతుందో,
లేక ఉచ్చరింపబడుతుందో, అంటే అది బయటికి చెప్పేది కాదు, ఎవరికి వాళ్ళు మంత్రం చేసుకునేదన్నమాట. అలా ఒక్కరు ఆ మంత్రాన్ని జపించేవారుగాన ఉంటే అక్కడ మొత్తం కూడా సంపదలు ఉంటాయి, అనావృష్టి ఉండదు, అనారోగ్యాలు ఉండవు. మరి ఇక్కడ ఉన్నవారో 5,01,000 మంది గోపికలు ఉన్నారు. ఇంకా వీరింతమంది ఉంటే ఇక్కడ సంపదల కొరవ ఏమిటి? అష్టాక్షరి మంత్రాన్ని జపించేటటువంటి వాళ్ళు అంటే ఇక్కడ సంపద కోకొల్లలు. సరే, ఇప్పుడు కావలసినది ఐహికమైనటువంటి సంపదల కోసం ఈ గోదమ్మ వీరందరితోటి కూడా కలిసి వ్రతాన్ని ఆచరిస్తుంది. అది గోప వృద్ధుల ఆశయం కొద్ది. ఇప్పుడు పాసురాన్ని చదువుకుందాం. ஓங்கியுலகளந்தா உத்தமன் பேர்பாடி நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின்னி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னெலூடு கையலுகலா பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பத்தி வாங்கா குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோ ரெம்பாவாய். ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ప్రతిపదార్థం తెలుసుకుందామమ్మా. ఓంగి అంటే పెరిగి, ఎత్తుగా పెరగటం. ఊలకు లోకములను, అళందా కొలిచిన, ఉత్తమన్ పురుషోత్తముని, పేర్ తిరునామమును, పాడి అంటే పాడటం, కీర్తించి, నాంగల్ మనము, నంపావైకు మన వ్రతమునకు, శాతి వ్రతమని పేరు పెట్టి, నీరాడినాల్ స్నానము చేసినచో, నాడెల్లాం లోకమంతటను, తీంగిన్రి ఉపద్రవములు లేకుండా, తింగల్ ప్రతి నెలకును, ముమ్మారి అంటే 3 వానలు, పెయితు కురిసి, ఓంగు పెరుగుచున్న, పెరుం వ్యాపించుచున్న, సెన్నెల్ ఆ వరి పొలముల యొక్క, ఊడు అంటే మధ్యలో, ఒక మొక్కకు మధ్య ఉండే స్థానం అన్నమాట, మధ్య యందు, కయిల్ చేపలు, ఉకల ఎగురుచుండగా, పూ అందమైన, కువళైపోతిల్ నల్ల కలవల ఎందు, పురి కాంతిగల, పను తుమ్మెదలు, కన్పడుప్ప నిద్రించుచు, తేంగాదే భయపడక, పుక్క ప్రవేశించి, ఇరుందు స్థిరముగా నుండి, సీర్త బలసియున్న, మలై పొదుగును, పత్తి అంటే పట్టుకొని, వాంగ లాగక, పైరుం గొప్పదైన, పసుక్కల్ ఆవులు, కుడం కుండలను, నిరైకుం నిండించును, నీంగాద ఎడతెగని, సెల్వం ఐశ్వర్యము, నిరైందు నిండి ఉండును అంటూ ప్రతిపదార్థంలో కృప చేసింది మన ఆండాళ్ళ తల్లి. ఓంగి ఉడగడందా అంటే పెరిగి లోకములు కొలచినవాడు, అటువంటి వాడు. మనకు మొదటి పాసురంలో ఏం చెప్పారు? నారాయణ కదా, నారాయణనే నమక్కు అంటూ తెలియచెప్పింది మన ఆండాళ్ళ తల్లి. నారాయణుడు అనగా నారములనే అయినముగా కలిగి ఉన్నవాడు, నారములకు అయినమైనటువంటి వాడు. మరి నారములు అంటూ ఏమిటండి అంటే నిత్య వస్తువుల సమూహం, అలా కలిగి ఉన్నవాడు. నిత్య వస్తువులు పరమపదంలోనూ ఉన్నాయి, ఈ లీలా విభూతులు అంటే ఈ సంసారంలోనూ ఉన్నాయి. పరమపదంలో ఉండేటటువంటి నిత్య వస్తువులు వచ్చేసి సహజంగా ఉండేటటువంటి ఆత్మలు, ఈ లీలా విభూతిలో ఉండేటటువంటి నిత్య వస్తువులు వచ్చేసి జీవాత్మలు, ప్రవాహంలా ఉన్నటువంటి జీవాత్మలు. ఈ రెండింటికి కూడా నాథుడు, నాయకుడు ఎవరు అంటే ఆ నారాయణుడు అంటూ మనకు ఆండాళ్ళ తల్లి చెప్పింది. రెండవ పాసురంలో ఏంటి అంటే పరమన్, ఆయన అవతరించటానికి ఆ పరమ పదము నుండి
ఈ క్షీరసాగరంలోకి వచ్చి ఆదిశేషుడిపై పవళించి ఉన్నటువంటి శాయి. ఎందుకు? అవతారాలు దాల్చటానికి. ఎందుకు అవతారాలు దాల్చాలనుకున్నారు పరమాత్మ అంటే ఆర్తరక్షణ. ఎవరైనా ఆర్తి కొద్ది పిలిచారనుకోండి, నన్ను రక్షించండి అని వెంటనే రావడానికి. ఎప్పుడు భక్త రక్షణలో ఉండేటటువంటి పరమాత్మ కదా, అందుకని వేంచేసి ఉన్నారు. మరి ఈ 3వ పాసురంలో ఏం చెప్తున్నారు? అవతారం దాల్చాడు అంటూ తెలియపరుస్తున్నారు. భక్త రక్షణలో ఉండేటటువంటి పరమాత్మ కదా, ఎప్పుడు భక్తులను రక్షించాలి అనేటటువంటి త్వర ఎక్కువగా కలిగినటువంటి వాడు. అటువంటి పరమాత్మ ఓంగి వామనుడుగా ఉండి పెరిగి, ఓంగి అంటే పెరిగి అర్థం. వామనుడిగా ఉన్నప్పుడు చిన్నవాడు, పెరిగాడు కదా, అలాగా జగత్తును రక్షించుటక ఈ పాల సముద్రమును పవలించి ఉన్నటువంటి ఈ పరమాత్మ ఎలా పెరిగాడు అంటే, మంచు ఉదయాన్నే కురిచినప్పుడు ఆ వెదురంతా ఇలా వంగినట్లు ఉంటుంది. ఆ సూర్యకిరణాలు వచ్చిన వెంటనే అవి పెద్దగా పైకి మళ్ళీ యథాస్థానానికి లేచి నిలబడతాయి. అలా పెరిగినట్లుగా కనపడుతుంటుంది. అలాగే పరమాత్మ కూడా దేవతల ఆర్తనాదం వినిన వెంటనే పారుగున వచ్చేశాడు ఈ లోకానికి. వచ్చేసి ఆ యొక్క జలాన్ని పుచ్చుకున్న వెంటనే, బలిచక్రవర్తి దగ్గర దాన జలాన్ని పుచ్చుకున్నారు కదా, పుచ్చుకున్న వెంటనే పెరిగిపోయాడు. అంటే సూర్యకిరణాలు పడ్డ వెంటనే అవి ఎలాగైతే పెరిగిపోయాయో, ఆ మంచం తిదిలించుకొని చక్కగా నిలబడ్డాయో ఆ పైరంతా, అలాగా ఈయన కూడా పెరిగిపోయాడనమాట. ఇలాగా అమల్నాది పిరాన్లో కృప చేస్తున్నారు. ఉణంద ఉళత్తనాయ్ ఉళకు మళంద, సంతోషించిన మనస్సు కలవాడై 3 లోకములను కొలచి అంటున్నారు. ఎలాగట ఈ 3 లోకాలని కొలుస్తే, అబ్బా మేమేం పుణ్యం చెయ్యకపోయినా పరమాత్మ వచ్చి మమ్మల్ని అందరినీ ఆయన పాదాలను పెట్టి మాకు స్పర్శ తగిలించాడని వీళ్ళు ఆనందపడుటలేదట జీవాత్మలో, పరమాత్మ ఆనందపడ్డాడట. అటువంటి వాడండి పరమాత్మ. అలా ఆనందాన్ని పొందారు పరమాత్మ. ఎందుకు? అమ్మ ఏదైనా చెప్పిందనుకో, అది తీసుకురండి అని లక్ష్మీ పిరాటి తర్వాత తెద్దాంలే, తర్వాత చూద్దాంలే అంటారు. ఎవరు ఒక్కరికానా పరమాత్మను పురుషోత్తమా గోవిందా అని పిలిచారనుకో, పరుగున వచ్చేస్తాడనమాట. నేనేం చేస్తున్నాను, ఏ స్థితిలో ఉన్నానని కూడా చూసుకోరు పరమాత్మ. అలాంటి భక్త రక్షణ కలిగినటువంటి వారు. ఇంకొక అర్థాన్ని కూడా ఇక్కడ చెప్తున్నారు. వామనుడు వచ్చారు కదా, ఎలా వచ్చారు? చిన్న పిల్లవాడు. మరి పరమాత్మ అంత సౌందర్యాన్నంతా ఈ చిన్న పిల్లవాడిగా అవతరించినప్పుడు ఆ సౌందర్యం అంతా అందులో చూసేటప్పటికి ఎలా ఉన్నాడండి వామనుడు? చిన్న భటుడు, చిన్నగా ఎంత సౌందర్యంగా ఉన్నారు, ఎంత ముద్దుగా ఉన్నారు అంటామే, ఆ విధంగా వామనుడు అవతరించారు. అయితే ఎలా వచ్చారు ఈయన? దేనికోసం వచ్చారు? యాచక వృత్తిని ఎన్నుకున్నారు. ఎవరైనా అడుక్కోవడం అంటే తక్కువగా చూస్తాం కదా, పరమాత్మ పాపం ఆ దేవతలు ప్రార్థన చేశారని ఆయన యాచక వృత్తినే స్వీకరించాడు. అలా వచ్చి బలిచక్రవర్తి దగ్గర 3 అడుగుల దానాన్ని పొందారు. ఆ జలం రూపాన ఇస్తూ ఉన్నారు బలిచక్రవర్తి. ఆ జలం కాస్త ఈ వామనుడి యొక్క శ్రీహస్తంలో పడింది. ఆ పడినటువంటి ఆ జలం మళ్ళీ కిందికి పడుతుంది కదా, స్వీకరించి అప్పుడు ఆ కిందికి భూమికి పడేటటువంటి సమయంలోనే ఈయన పెరిగి పైలోకాలకు పాదాన్ని చాచి అక్కడ బ్రహ్మదేవుడు ఆ పాద ప్రక్షాళన చేస్తే ఆ తీర్థము కూడా భూమికి చేరే సమయము పట్టిందట. అంటే ఈ బ్రహ్మదేవుడు పాదాలు కడిగినటువంటి తీర్థము ఇక్కడ జలాన్ని ఇచ్చినట్టు, అంటే పుచ్చుకున్నటువంటి 3 అడుగుల దానాన్ని పుచ్చుకున్నటువంటి ఈ జలము 2 ఒకేసారి భూమిని చేరాయి. అంటే ఈ చేతిలో ఉన్న జలం భూమిని చేరే సమయానికి ఈయన పెరిగిపోయారు. బ్రహ్మదేవుడు పాద ప్రక్షాళన చేశాడు, ఆ తీర్థం కూడా భూమిని సోకింది. అంత త్వరగా, ఆ కొద్ది సమయంలో త్వరగా పెరిగిపోయాడు. అంటే అటువంటి భక్త రక్షణ తత్వం కలిగిన వాడు పరమాత్మ. త్వర భక్తులకు ఇంకా చేయాలి అనేటటువంటి త్వర ఎక్కువగా కలిగి ఉన్నవాడు. ఉలకళంద, లోకములను కూలిచిన. ఉపనిషత్తులో చెప్పబడింది, విచక్రమే పృథివీమేషాయేతాం, ఈ సర్వేశ్వరుడు ఈ భూమిని
చెప్పినట్లుగా ఆక్రమించెను. ఎలా ఆక్రమించారట? ఆయన ఒక్కసారిగా పాదాన్ని పెట్టి ఆక్రమించేసేసాడనమాట. ఎలాగూ మంచి లేదు, చెడు లేదు, వీడు చిన్నవాడు, వీడు పెద్దవాడు, వీడు పుణ్యం చేసినవాడు, వీడు పాపం చేసినవాడు, వీడిది పూరి గుడిసె, వీడిది పెద్ద మేడ, ఏ తారతమ్యము చూడలే. వీడు ఆస్తికుడు, వీడు నాస్తికుడు. మెయిన్ పాయింట్ ఇదే కదండి. అలా కూడా ఆయన చూడనే లేదు. అందరినీ తన పాదం పెట్టి స్పృశింప చేశాడు. అయితే ఇలా స్పృశింప చేయటము ఆయనకు దారకము అంటున్నారు. మనకి శరీరం నిలబడటానికి ఎలాగైతే దారకమైనటువంటి ఆహారాన్ని, అన్నాన్ని తీసుకుంటున్నామో అలా ఆయన దారకంగా భావన చేశారట ఇంతమందిని స్పృశించటం. అది ఎలా అండి? కన్న తల్లి చంటి బిడ్డడిపై ఇలా చెయ్యి వేసి దగ్గరగా పండుకుంటుంది, స్పర్శను తగిలిస్తూ. బిడ్డడు కోరాడా? కోరలేదు. అలాగే ఈ సమస్త జగత్తంతా కూడా ఆయన్ను కోరలేదు. కానీ తల్లిలాగా తన స్పర్శను తగిలించి ఆ చంటి బిడ్డకు తల్లి చేయి పెట్టి దగ్గరికి పడుకుంటే తల్లి ఆనందం పొందినట్టుగా ఈయన పాదాన్ని చాసి స్పర్శను తగిలించి ఆయన ఆనందాన్ని పొందాడు. అటువంటి వాడు పరమాత్మ. ఎందుకండి ఇలా చెయ్యటం? ఆయన ఎలాగూ అంతటా వ్యాపించి ఉన్నాడుగా. ఈవేళ పాదం పెట్టి వ్యాపించవలసిన అవసరం ఏమీ లేదు. సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వవ్యాపకత్వం కలిగి ఉన్నటువంటి వాడు. మరి అంతటా వ్యాపించి ఉన్నప్పుడు ఇలా ఎందుకు చేశాడంటే, తల్లి బిడ్డను దగ్గరగా తీసుకొని, దూరం ఉన్న తల్లే రక్షణ చేస్తుంది కదా, కానీ ఎలా ప్రేమతోటి తీసుకుందో అలా పరమాత్మ చేశాడండి అంటూ తెలియచెప్తున్నారు. మనుష్యులకు మించిపోయినటువంటి అతిమానుష చేష్టితముల చేత ఆయన ఎలాగూ ఇక్కడ వామనుడు ఏమి అతిమానుష చేష్టితలు, ఒక చేష్టితే చేస్తాడని ఎవరైనా అనుకున్నారా? వామనుడిగా చిన్న పిల్లవాడిగా వస్తాడు, యాచక వృత్తిని ఎన్నుకుంటాడు, 3 అడుగుల దానం పొందుతాడు. ఎవరమైనా ఊహించామా? ఊహించకుండా చేస్తాడనమాట. అందుకని ఆయన్ను అతిమానుష చేష్టితలు అన్నారు. ఇలా కృష్ణ పరమాత్మే వీళ్ళకు దగ్గరగా ఉన్నారు, వీళ్ళతోటి ఉన్నారు, ఈయనే ఉంటే మళ్ళీ వామనుణ్ణి తెచ్చారేమిటండి వీళ్ళు అంటే, ఈ అతిమానుష చేష్టితలు వామనుడిలో ఉన్నాయి, కృష్ణయ్యలో ఉన్నాయి. కృష్ణయ్య కూడా చిన్నవాడిగా వచ్చాడు, రేపల్లెలో ఆడాడు, పాడాడు, పెరిగాడు, పెద్ద అయిపోయాడు. అలాగే వామనుడు కూడా పెరిగి పెద్దయ్యాడు. అలాగే కృష్ణ సౌందర్యం, వామన సౌందర్యం, ఇవి రెండు ఒకటే. అలాగే కృష్ణ పరమాత్మ అందరికీ రక్షణ చేసేటటువంటి తత్వం, వామను కూడా ఆ రక్షణ తత్వానికే వేంచేశారు. అందుకని ఈ యొక్క గుణాలు కలిసి ఉండటం చేత, సమానంగా ఉండటం చేత ఆల్వార్లు కూడా చక్కగా వారి యొక్క స్వభావం కూడా తెలియచెప్పినప్పుడు ఆ వామనుడే ఈ కృష్ణుడు, ఈ కృష్ణుడే ఆ వామనుడు అని తెలియచెప్పారు కదా. అలా ఇక్కడ అమ్మ కూడా తెలియచెబుతున్నది. ఆల్వార్లు అంటే ఎవరు? వాళ్ళ పినతండ్రులు, పెద్ద తండ్రులే కదా అమ్మకు. మనం అవతారికలో చెప్పుకున్నాం కదా, 10 మంది ఆల్వార్లకు ఏకైక సంతానం అన్నట్టుగా. కనుక ఆ పెద్దలలాగా ఈమె కూడా తెలియచెప్పింది. ఉత్తమన్, మనము బాగుపడాలి, పక్కనవాడు పాడైపోవాలి అనుకునేటటువంటి వాడు అధముడు. మనము బాగుండాలి, పక్కవారు బాగుండాలి అనుకునేటటువంటి వాడు మధ్యముడు. మనము ఏమైపోయినా పర్వాలేదు, నేను ఎన్ని ఇబ్బందులు పడ్డా పర్వాలేదు, కానీ వాళ్ళందరూ బాగుంటే చాలు అనుకునేటటువంటి వాడు ఉత్తముడు. ఆయనే ఈయన కదండి పాపం. లేకపోతే ఎందుకు వస్తారు ఆ వైకుంఠాన్ని వీడి ఈ క్షీరసాగరంలోకి? అక్కడి నుంచి ఇక్కడికి అవతారాల రూపంగా. ఆయన కోసం ఆయన సౌందర్యంగా లేడట, ఆయన కోసం ఆయన ఆయుధాలు ధరించలేదట, ఆయన కోసం ఆయన ఆభరణాలు ధరించలేదట. ఎందుకు ఉన్నాడు అంటే ఈ భక్తుల కోసం. కొంతమంది ఉంటారు సౌందర్యానికి ఈడుపడిపోతారు, ఎంత భోగ్యంగా ఉన్నారు పెరుమాళ్ళు, ఎంత బాగున్నారు ఈరోజు అని. కొంతమంది ఉంటారు అలంకారానికి, ఆభరణాలకు, ఆయన యొక్క ఆయుధాలకు
ఇవన్నీ కూడా ఎందుకు అంటే సౌందర్యానికి ఇడుపడే వాళ్ళు ఉన్నారు. ఆయన ఆయుధాలను చూసి అబ్బో ఈ ఆయుధాలతో రక్షణ చేస్తారండి అని అలాగా అనుకునే వాళ్ళు ఉన్నారు. ఆయన ఆభరణాలను చూసి ఎంత భోగ్యంగా ఉన్నారు పెరుమాళ్ళు అని అంటే ఇవన్నీ ఆయన ధరించేది, చేసేది, చెందేది అన్నీ కూడా భక్తుల కోసమే తప్ప ఆయన కోసం కానే కాదు. అందుకని ఆయన ఉత్తముడు అని ఇక్కడ తెలియచెప్తుంది మన గోదమ్మ. అయితే రామాయణంలో శ్రీరామచంద్రుడు చిత్రకూట పర్వతంలో వేంచేసి ఉన్నప్పుడు అస్యహం జీవితం జహ్యాం, నేను ఋషులను కాపాడుతానని ప్రతిజ్ఞ చేశాను అని ఆయన అంటే అక్కడ అర్థం ఏమిటి? భక్త రక్షణే ఎక్కడికి పోయినా కూడా అలా ప్రతిజ్ఞ చేసి కాపాడినటువంటి రామచంద్రుడు అన్నమాట. ఒకవేళ నేను గీన కాపాడలేకపోతే, రక్షించలేకపోతే ఏం చెప్పారు? ప్రాణంనైనా విడిచివేచెదను అంటూ సెలవిచ్చినటువంటి పరమాత్మ. అలాగే జితంతా శ్లోకంలో కూడా ఏం చెప్పారంటే మీ కొరకే నేను ఈ రూపాన్ని, ఎలా ఆయన కొరకు ఏది దాల్చకుండా అన్ని మన కొరకే అన్నట్టు జితంతా శ్లోకంలో కూడా తెలియచెప్పారు అని. ఈ భక్తుల కొరకే ఈయన ప్రకాశిస్తున్నాడు, భక్తుల సంరక్షణానికే ఆయన అవతారాలు దాలుస్తున్నారు అనే విషయాన్ని మనకు గోదమ్మ అంటే ఆ భక్తులపై ఉండేటటువంటి భగవంతుడు ప్రేమను తెలియచెప్తూ ఉన్నదన్నమాట. పేర్పాడి కీర్తించి వాడి నామాన్ని పాడాలి అన్నారు. భగవంతుడి కళ్యాణ గుణములను ప్రేమతో కీర్తిస్తూ నామాలను పలికితే చాలు. ఏం నామము ఈరోజు ఇప్పుడు చెప్పుకున్నది? ఉత్తమన్. ఓంగియుడగలందా ఉత్తమన్ పేర్పాడి అని కదా పాసురంలో చెప్పింది తల్లి. ఆ ఉత్తమన్ అనేటటువంటి నామం మొదటి పాసురంలో నారాయణన్ అనుట చేతను, రెండవ పాసురంలో పరమన్ అను ఈ మంత్రముకు అర్థమైన కళ్యాణ గుణము యొక్క పూర్తిని చెప్పబడుతూ ఉన్నది. మరి ఈ పాసురంలో మంత్రమునకు అర్థమైన వ్యాప్తిని జ్ఞాపకము చేయుచూ ఉన్నారు ఈ త్రివిక్రమమూర్తి. అది ఎలాగూ అంటే వ్యాప్తి అంటే అంతటా వ్యాపించి ఉండటం. మరి త్రివిక్రమమూర్తి వ్యాప్తిని చెప్పారంటే ఏమిటి? ఆయన అంతటా వ్యాపించేసేసాడు కదా, పెద్దగా పెరిగిపోయి. అంటే తిరుమంగయ్య ఆళ్వార్లు గారు తెలియచెప్పారు తిరునెడుం దాండకంలో 4వ పాసురంలో, మందిరత్తై మందిరత్తాల్ అందులో చెప్పబడినటువంటి వ్యాప్తిని జ్ఞాపకం చేసుకున్న ఈ త్రివిక్రమ అవతార వృత్తాంతమును తరువాత పాసురంలో కృప చేశారు. అలాగే ఆండాలు కూడా మనకు ఇక్కడ ఆ యొక్క పినతండ్రి లాగానే మనకు తెలియపరుస్తున్నది. ఆ నారాయణునకు, ఆ నారాయణ అనేటటువంటి నామమునకు గల తారతమ్యాన్ని కూడా ఇక్కడ తెలియపరుస్తున్నారు. నారాయణుడు అంటే ముద్ద బంగారం, మరి ఆయన నామము ఆభరణ బంగారం. ముద్ద బంగారం కొనుక్కున్నామనుకోండి, ఒక బిస్కెట్ ఏం చేస్తాం? లాకర్లో పెట్టేస్తాం, దాన్ని వినియోగించుకోలేము. అదే ఆభరణ బంగారం అనుకోండి, చక్కగా గొలుసులాగానో తలపిన్నులాగానో ఏదో ఒకటి ఆభరణాన్ని ధరించి వేస్తూ ఉంటాము. అలాగే నామము కూడా నారాయణుడు ముద్ద బంగారమే, కానీ నామము అందరికీ అనుకూలంగా ఉంటుంది. మరి ద్రౌపది ప్రార్థన చేసింది వస్త్రాపహరణ సమయంలో, గోవింద శంఖచక్ర గదాధారి శారంగపాణి అంటే ఆమెకు వచ్చిన నామాలు పలికేసింది. నామమే రక్షించిందిగా. ఆయన అంటే ఇక్కడ అర్థం ఏమిటి? ఆమె ఎలాంటి స్థితిలో ఉన్నా, ఏ జీవుడు ఎలాంటి స్థితిలో ఉన్నా, శుచిగా ఉన్నాడా, అశుచిగా ఉన్నాడా, స్నానం చేసి ఉన్నాడా, చేయలేకుండా ఉన్నాడా, వాడు నిద్రవంపులో ఉన్నాడా, తిన్నాడా, తినక ముందా, ఏమీ అక్కరలేదు. ఎప్పుడు ఎక్కడ ఏమిటి అనేది ప్రదేశము అక్కరలేదు, వీడు శుచితోటి సంబంధం లేదు. ఆయన నామాన్ని తలిస్తే చాలు. అటువంటి నామ వైభవము అటువంటిది. నామం ఒకవేళ ఇష్టం లేక పలకని వారు ఉంటారు. ఏమంటారు వాళ్ళను? నాస్తికులు. వాళ్ళకి ఆస్తి లేదండి. ఆస్తి ఉంటే ఆస్తికుడు అయిపోయేవాడు వాడు. నాస్తికుడు. వాడు కూడా ఏం చెప్పాలట? పరమాత్మ గురించి చెప్పాలంటే ఆయన మంచివాడు కాదు, అసలు పరమాత్మే లేడు,
అసలు దేవుడే కాడు, ఇలాగా దేవుడనో భగవంతుడనో పరమాత్మనో ఆ నామాన్ని పలికి చెప్పవలసినదే గాని వేరే విధంగా చెప్పే అవకాశమే లేదు. ఒక దుర్మార్గుడైనటువంటి కుమారుడు తల్లిని చంపాలి అని ఆ బండనో లేకపోతే రోగలి బండనో ఎత్తాడు. ఇలాగా ఎత్తిన వెంటనే చెయ్యి పట్టేసింది. పట్టినమ్మట ఏమన్నాడు? అమ్మా అన్నాడు. పట్టుకున్నమ్మటో కాలికి బొటన వేలుకి ఏదన్నా దెబ్బ తగిలిందనుకోండి ఏమంటావు? అమ్మా అంటాం. అలా అమ్మ అని ఉచ్చరించిన తల్లిని చంపడానికి కూడా అమ్మ అని ఉచ్చరించాడు దుర్మార్గుడైన. అంటే ఎవరైనా సరే దుర్మార్గులైనా సన్మార్గులైనా ఆయన నామం పలకవలసినదే. ఆయనకి ఇష్టం లేని వాళ్ళైనా ఆయన నామం పలకే చెప్తారు అని ఒక చిన్న ఉదాహరణగా తల్లిని సంవరించడానికి కూడా వాడి చెయ్యి వెత్తి పట్టుకుంటే అమ్మ అన్నాడట. అలాగా ఈ మంత్రమును అనుసంధించు అధికారము సంపాదించుకుంటే ఇక్కడ యోగ్యత ఏమిటి అంటే ఈ ఏదైనా సరే మంత్రంలో ఒక నిధిని దాచి ఉంచారు. ఎంతమందో ఋషులు ఎన్ని రకాలుగానో సేవలు చేసి పరమాత్మ అనుగ్రహంతో పొందితే ఆ మంత్రానికి అధీనుడుగా పరమాత్మ ఉన్నారు. మనం అంత కృషి చేయకుండా పెద్దలు పూర్వాచార్యులు మనకు మంత్రాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ మంత్రం గొప్పదే, కానీ మంత్రానికి కొన్ని నియమాలు ఉంటాయి. స్నానం అయిన తర్వాత చేయాలి అని. కానీ నామానికి ఏమీ నియమాలు లేవే. నామము ఆభరణ బంగారం వంటిది. ఆ ఆభరణంలో కెంపులు పెట్టుకోవచ్చు, ముత్యాలు పెట్టుకోవచ్చు, పగడాలు పొదిగించుకొని చక్కగా హారంలాగా వేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. అలాగే ఈ నామం కూడా ఏ సమయంలోనైనా ఉచ్చరించి తరించవచ్చును. నాంగల్ మనము ఆ నామాన్ని గాన నోటితో చెప్పకపోతే బ్రతకలేము. అంటే ఆ గోపాంగనులు అలా ఉన్నారు. వాళ్ళు నామాన్ని చెప్పకపోతే జీవించలేరు. అయితే మనల్ని వద్దు కృష్ణుడి దగ్గర, కృష్ణుడితోటి కలవద్దు అని చెప్పినటువంటి సమయంలో కూడా మనం నామాన్ని కొనియాడాము కదా, ఎంత భాగ్యము. అంతే. ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి వద్దని పెద్దలు అడ్డు చెప్పగలరు, కానీ నువ్వు మతిలో నామాన్ని తలుచుకుంటుంటే వాళ్ళకి ఏం అర్థమైంది? వాళ్ళకి ఎలా తెలుస్తుంది మీకు వద్దు అని చెప్పడానికి? కనుక నామ్ని దూరంగా ఉన్న నామం మనము చక్కగా కొని ఆడగలిగాము అంటూ వాళ్ళు ఆనందపడుతున్నారనమాట. ఉపాయం నంపావైక్, ఉపాయముగా కాక ఫలమందలి ఆశ చోట ఉన్న చోట ఉండనియ్యక పరుగెడుతూ ఉన్నారండి ఈ వ్రతం అని చెప్పి. ఎందుకంటే ఆ త్వర పరమాత్మ ఇస్తాడని తెలుసు, కానీ ఆ త్వర కొద్దీ ఈ వ్రతం అనేటటువంటి మిషన్ పెట్టుకొని పరిగెడుతూ ఉన్నారు. తిరునామము పాడి స్నానము చేసినచో శ్రీకృష్ణునితో మనకు గల సంబంధ జ్ఞాన పరస్పరముగా అతనితో కలిసినచో ఫలము వచ్చును. ఎలా వచ్చుతుంది అంటే త్రివిక్రముడిలాగా. త్రివిక్రముడు ఎంత ఫలాన్ని ఇచ్చాడు? పెద్దగా పెరిగిపోయినట్టుగా మన ఫలం కూడా పెద్దగా వచ్చేస్తుంది అంటూ త్రివిక్రముడులాగా ఫలాన్ని ఇచ్చేవాడే ఆ త్రివిక్రముడు. త్రివిక్రముడన్నా, వామనుడన్నా, కృష్ణుడన్నా అన్నీ ఆయనే కదా. తీంగిన్ని నాడెల్లా వ్యాధులు లేకుండా బాగుండాలి. సరేనండి, వ్రతం ఆచరించేదేమో రేపల్లె వాస్తవ్యులు, కోరుకున్నదేమో రేపల్లె పెద్దవాళ్ళు, వృద్ధ గోపాలు. మరి ఈమె కోరేదేమిటి అంటే లోకమంతా బాగుండాలి. వాళ్ళ ఊరు చెప్పుటలేదు ఇక్కడ. వాళ్ళ ఊరో వాళ్ళ దేశమో వాళ్ళ ఏరియాను ఏది చెప్పుటల. లోకమంతా బాగుండాలి, అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగా అందరూ బాగుండాలి. అంటే రోగములు శరీరానికి, కరువు అందరికి. ఇప్పుడు కరువు అనేది ఒకళ్ళకు రాదు, రోగం అనేది ఒకళ్ళకి వస్తుంది. అంటే ఒక్కళ్ళుగా బాగుండాలి, అందరిగా బాగుండాలి. రోగాలు కరువులు ఏమీ లేకుండా అందరూ బాగుండాలి అని కదా వీళ్ళు వ్రతాన్ని ఆచరిస్తున్నారు. అలా అమంగళాలన్నీ తొలగిపోయి సమృద్ధి అయిన ఫలాన్ని పొందాలి. అంతే కాక లోకమంతా బాగుండాలి. రామే రాజ్యం ప్రశాసతి
శ్రీరామచంద్రుడు రాజ్యం నేలుచున్నట్లుగా తమ తమ పుణ్యముల్ని పట్టి కాక శ్రీరాముని భాగ్యముచే అది రామరాజ్యంలో అందరూ బాగున్నారు. ఎలా బాగున్నారట అంటే వాళ్ళు చేసుకున్న పుణ్యాల కొద్దో వాళ్ళు చేసిన దాన ధర్మాలు కొద్దో కాదట, రామచంద్రుడి పాలన వల్ల బాగున్నారు. అలా అంత ఈ లోకమంతా కూడా వీళ్ళు చేసుకున్న పుణ్యాల కొద్దో వీళ్ళు చేసిన దాన ధర్మాల కొద్దో వీళ్ళు చేసినటువంటి పూజల కొద్దో కాదు స్వామి, మీ యొక్క గుణముతోటి అందరూ బాగుండేటట్లుగా చూడమని ప్రార్థన. నెలకు 3 వర్షాలు కురియాలి, అనావృష్టి పోవాలి. అంటే 3 వర్షాలు కురియటం అంటే ఎలాగో 3 రోజులు గబగబా పడిపోయి మిగిలిన 27 రోజులు ఎండలు ప్రచండంగా కాయమని కాదు. 9 రోజులు ఎండ కాయాలి, 1 రోజు వర్షం కురియాలి, మళ్ళీ 9 రోజులు ఎండ కాయాలి, మళ్ళీ 1 రోజు వర్షం కురియాలి. అలా 3 సార్లు నెలకు వర్షాలు కురియాలి. అలా కురవటం వలన ఏమవుతుందంటే భూమిలో తడి ఉంటుంది. ఈ 9 రోజులు చక్కగా ఆ సూర్యకిరణాలతోటి పండవలసిన పంట వేపుగా పెరుగుతుంది. మళ్ళీ వర్షం పడ్డప్పుడు మళ్ళీ భూమి అంతా కూడా నీటిని లాగేసుకొని తడితడిగా ఉంటుంది. అలాగ ఎలాగో తెలుసా స్వామి, చంటి బిడ్డకు తల్లి ఆమ్దం పెడుతుంది. పాపం అది ఆరిపోయినమ్మటే మళ్ళీ ఆమ్దం పెడుతుంది, ఆరిపోయినమ్మటే మళ్ళీ ఆమ్దం పెడుతుంది. అలా తల్లి ఎలాగ బిడ్డడిని రక్షణ చేస్తుందో ఆ విధంగా నెలకు 3 వర్షాలు మీరు కురిపించాలి స్వామి. అంటే అకాల వర్షం కాదు, ఇక్కడ సకాల వర్షం. విత్తనాలు నాటేటప్పుడు వర్షం కావాలి, అప్పుడు ఇలా 9 రోజులకు 1 వర్షం చొప్పున పంట పెరగాలి, అప్పుడు. అలాగా అకాల వర్షాలు కాకుండా సకాల వర్షాలు. ఓంగు పెరెం సెన్నెలూడు కయలు గల, పెరిగిన పెద్ద పొలముల మధ్య చేపలు త్రుళ్ళగా. ఇక్కడ ఏం చెప్తున్నారండి? పంట గురించి చెబుతున్నారు. పాపం అనావృష్టితోటి బాధపడుతూ కదా వీళ్ళను వ్రతాన్ని ఆచరించమన్నారు. మరి ఇప్పుడు పంట ఎలా పంట ఉంది కృష్ణయ్య ఇచ్చిన భాగ్యము అంటూ అంటే బాగా అన్ని విత్తనాలు నాటారు, అవన్నీ పెరిగాయి. పెరగటము ఎలా పెరిగాయంటే వేపుగా పెరిగిపోయాయి. మనం మధ్యాహ్నం పూట సూర్యుని చూడాలంటే ఎలా చూస్తాం? ఇలా చెయ్యడ్డు పట్టుకొని ఇలా తలెత్తి చూస్తాము. ఈ పంట పెరిగిన పంటల్ని కూడా ఎలా చూడాలట? మధ్యాహ్నం పూట సూర్య భగవాన్ని దర్శించినట్టుగా ఇలా పెట్టుకొని ఇలా చూడాలట. అంటే అంత ఎత్తుగా త్రివిక్రముడులాగా పెరిగిపోయాయండి. ఇప్పుడు పైన పంట పెరిగింది పొడవుగా, అంటే కింద కూడా బాగా ముద్దు లావైతుంది కదండి, అది ఆటోమేటిక్గా జరిగేది కదా. అలాగా ఈ మడకు కూడా బాగా లావైపోయాయి. ఆ బురదలో చేపలు ఉన్నాయి. ఈ పంట బాగా ఉండేటప్పటికి చేపలకు కూడా మంచి ఆహారం. ఆ చేపలు కూడా ఒక గున్నె ఏనుగుల్లాగా పెరిగిపోయాయట. అంటే బాగా నీరు కింద ఉంటే చేపలకు ఆహారం. ఈ పంట వేపుగా ఉండేటప్పటికి తుమ్మెదలకు కూడా. ఇక్కడ దుబ్బ, ఆ కింద ముద్దునేమంటారు? దుబ్బ అంటారు. ఆ దుబ్బకు మధ్యలో నాటినప్పుడేమో బాగానే దూరం ఉంది. ఇవి లావ్ అయిపోయేటప్పటికి ప్లేస్ తగ్గిపోయింది. ఈ చేపలు కూడా ఆడుకుంటూ ఉన్నాయిగా, త్రుళ్ళి పడుతూ ఉన్నాయి కదా, బాగా నీటి సమృద్ధి ఉండటం వలన. ఈ చేపలు కూడా బాగా నీటి సమృద్ధి ఉండేటప్పటికి ఇవి కూడా గున్నె ఏనుగుల్లాగా లావ్ అయిపోయాయట. పాపం అవి కూడా ఇరుక్కున్నట్టుగా వాటి మధ్యలో, చెట్ల మధ్యలో. ఎలా ఇరుక్కున్నట్టుగా అంటే రామచంద్రుణ్ణి చూసి మారీచుడు ఆ వృక్షం మధ్యలో దాక్కున్నట్టుగా ఈ చేపలు కూడా దాక్కుని ఉన్నాయి. త్రుళ్ళి పడుతున్నాయి, ఇలా పైకి లెగుస్తున్నాయి, మళ్ళీ అక్కడే పడుతున్నాయి. పాపం వెనక్కి ముందుకు రావడానికి లేదు, లావైపోయాయట చేపలు. అంటే అంత సమృద్ధిగా ఉంది అని తెలియచెప్పడం అనమాట. 3 కయలు గల, అలా మధ్యలో చేపలు ఎగురుతూ ఉన్నాయి, ఒక్కొక్క 3కు మధ్యలో. అవి పైకి పోదాము అటు ఇటు అంటే పాపం స్థానం లేదు. అలాగా పెరిగినటువంటి పంట పొలాలు. అంతర్గతంగా ఏమిటి అంటే ఆ యొక్క త్రివిక్రముణ్ణి దర్శించినటువంటి ఈ జీవాత్మలందరూ కూడా ఆనందంతో త్రుళ్ళి పడుతూ ఉన్నారు. పూంగువడైపోదిల్ పొరివండు కన్పడుప్ప. చేల సమృద్ధి చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ
ఆ చేలు బాగా పండి పుష్పించాయి అంటే తుమ్మెదలు ఆటోమేటిక్గా వచ్చి వాళ్తాయి. ఇప్పుడు తుమ్మెదల సమృద్ధిని తెలియపరుస్తుంది మన ఆండాళ్ళ తల్లి. ఆ పరమాత్మ స్పర్శ తగిలితే ఎంత పంటలు, ఎంత పాడి, ఇవన్నీ తెలియజెప్తుందనమాట. పూంగువళై పోదిల్ పొరివండు కన్పడుప్ప, పూచిన కలువ పువ్వులలో సుందరమైన తుమ్మెద నిదురించగా అంటున్నారు. ఏమిటట, బాగా బురదగా ఉంది కదండి, 9 రోజులకు ఒక వర్షం అనేటప్పటికి బాగా నీటి సంపద ఉన్నది, బురదగా ఉన్నది. ఆ బురదలో కలువలన్నీ చక్కగా పెద్దగా విచార పువ్వులు పుష్పించి ఉన్నాయి. ఆ కలువ పూలపై ఈ తుమ్మెదలు తేనెను జుంకరించుకోవడానికి వెళ్ళాయి, స్వీకరిస్తూ ఉన్నాయి. బాగా కడుపు నిండా తాగేటప్పటికి ఈ కడుపుకు కంటికి ఏమి కనెక్షనో ఏమిటో కానీ కడుపు నిండా తింటే ఏమవుతుంది, కళ్ళు మూసుకుపోతాయి. ఈ కనెక్షన్ అనమాట. వాటికి కూడా కడుపు నిండా తేనెను తాగేసేటప్పటికి, ఆ మకరందాన్ని చురుకునేటప్పటికి వాటికి కూడా మత్తు వచ్చేసింది. అలా పడుకున్నాయట మగ తుమ్మెదలు, ఆడ తుమ్మెదలు. ఇలా పడుకొని తర్వాత లేచినప్పుడు అవి ఎలాగూ, ఇప్పుడు పువ్వులు విచ్చుకుంటాయి, తర్వాత ఏమవుతాయి, ముడుచుకుంటాయి. అప్పుడు అన్నాయట భార్యాభర్త తుమ్మెదలు, మీరు లేపొచ్చుగా, మీరు నిద్ర లేపలేదేమి అని భార్య అంటే, మీరు లేపవచ్చు కదా, అలారం పెట్టుకున్నారు కదా టింగు టింగుని కొట్టడానికి, మరి మీరు లేపలేదేమి అని అనుకున్నట్లుగా, అంటే అంత రసికతగా ఉన్నాయి అంటే వాటికి సమృద్ధిగా ఆహారము, ఆనందము అన్నీ ఉన్నాయి అని తెలియచెప్పటం. అలా తుమ్మెదలు కూడా ఉన్నాయండి. ఎలా, ఈ పుప్పొడిని స్వీకరించిన ఆ తుమ్మెద అలా ఉంటే ఈ ప్రణయ విరహంతో తలుపు వేసుకున్నటువంటి భార్యలాగా ఈ యొక్క తామర పూలు కూడా ముకుళించాయి. ఆ ముకుళించటానికి కూడా ఒక సౌందర్యాన్ని కృప చేస్తున్నారు. ఊడుకయల్ ఉకల్, మధ్య చేపలు త్రుళ్ళి పడుతూ ఉన్నాయి. ఎట్లాగూ ఇందనక చెప్పుకున్నాం కదా, ఏమిటది, దుబ్బ కింద ఉండే ఆ దుబ్బల మధ్యలో చేపలు బాగా త్రుళ్ళి పడుతున్నాయి. ఇవి ఇలాగా త్రుళ్ళి పడుతూ ఉంటే అవి ఏమవుతాయి, ఊగుతాయి కదా. ఆ తామర పూల పుష్పాల చెట్లు లాగా ఉన్నాయి, మొక్కల్లాగా అవి ఊగుతూ ఉన్నాయట. వీటికి ఎలాగుంది, ఏదో రాజకుమారుణ్ణి కదా ఉయ్యాల తొట్టిలో వేసి చల్లటి గాల్లో ఊపినట్టుగా వీటికి ఊపినట్టుగా ఉందట. అలా ఆనందాన్ని అవి పొందుతూ ఉన్నాయి. పోరివండుల్ కన్పడుప్ప, అందమైన కలువ పువ్వుల్లో అందమైన తుమ్మెద నిద్రించగా, కలువ పువ్వులో తుమ్మెద మకరందమును పానము చేయుటకని పడి ఉన్న అవస్థలో చేపలు లోపల త్రుళ్ళగా సస్యములున్న కలువ పువ్వులన్నీ ఒకేసారి కదిలి నిదురించు పక్క మీద రాజపుత్రుడు వలె అవి పక్కపై నిదురిస్తున్నాయి. చక్కగా ఇవి కింద ఈ చేపలు తుళ్ళి పడుతూ ఉంటే ఆ పైన పుష్పంలో ఉన్నటువంటి తుమ్మెదలు ఏదో ఊపినట్టుగా బాగా ఉన్నాయి. అందులో అవి ఎలా నిద్రపోయాయట, నోటి ఎందు మకరందాన్ని జురుకుంటూ ఉన్నాయి కదా పుప్పొడిని, ఆ మకరందాన్ని జురుకుంటూ వాటి నోటికి కూడా అది అలాగే ఉంది. చిన్నపిల్లలకి ఏదైనా నిద్రపోయేటప్పుడు ఇచ్చామనుకో చాక్లెట్, అది మొత్తం కాకుండానే అయిపోకుండానే నోట్లో ఉన్నప్పుడే వాడు నిద్రపోతాడు. అలాగా ఈ తుమ్మెదలు కూడా అవి స్వీకరిస్తూనే మత్తుగా, ఇందని చెప్పుకున్నాగా కడుపు కంటి కనెక్షన్, ఆ విధంగా అది లోపలికి పోగానే ఇవి నిద్రించాయి. అలా పొలాలలో ఉండేటటువంటి పంట గురించి తెలియచెప్పింది మన ఆండాలు. ఇప్పుడు పాడి గురించి, పాడి పంటలు సమృద్ధిగా ఉంటే చాలు, లోకమంతా సుభిక్షంగా ఉన్నట్టే. ఈ పాడి ఎలాగూ అంటే బాగా బలము కలిగిన వారే ఆ దొడ్లు ఉండేటటువంటి, అంటే ఆ గోవులు ఉండేటటువంటి కొట్టాల్లోకి వెళ్ళాలట. బలం లేదనుకో ఆ గోవులు ఇచ్చే పాలను పితకలేరు. అంత సమృద్ధిగా నిండుగా బిగదీసినట్టుగా ఉంటాయట వాటి యొక్క పాలను పితికేటటువంటి స్తన్యాలు. అలా ఉన్నప్పుడు ఎలా చెప్తున్నారు ఒక ప్రమాణం అంటే, సముద్రాన్ని దాటి హనుమంతుడు వెళ్ళగలిగినటువంటి సాహసం ఎలాంటిదో అలాగే ఈ గోవులు ఉండేటటువంటి కొట్టంలోకి వెళ్ళి వాటికి పాలు పితకడం అంటే అంత సాహసం అండి అన్నట్టుగా తెలియచెప్తున్నారు. వెళ్ళి గట్టిగా పట్టి బొటన్ వేలుతోటి నొక్కి పట్టి లాగాలి, ఎందుకంటే అంత బిర్రుగా ఉన్నాయి గట్టిగా. అలా లాగితే పాలు వస్తాయి. అయితే
అప్పుడుగా ఎలా ఉండాలి అంటే మునిగాళ్లపై కూర్చుంటారంటారు కదండి. ఒక అచేతన వస్తువు, ఒక కుర్చీనో ఒక స్టూల్ లాగో ఉండాలి. వాడు మునిగాళ్ళపై అలాగే ఉండాలి. అంటే ఆ పాలను పితకటానికి అంత బలం అవసరమై ఉన్నది. అంటే అంత నిండుగా ఉన్నాయి పొదుగులు అని తెలియచెప్పటం. అలా పితకటం అంటే అంత గట్టిగా అంత సాహసం చేసేవాడే వెళ్ళాలి. అది మామూలుగా శక్యమైనటువంటి పని కాదు అని తెలియచెప్పి, ఇంకొక విధంగా అమ్మ ఏం తెలియచెప్తుంది అంటే, ఇక్కడ మనం ఒకటి గమనించాలి. చెప్తాం ఉదాహరణ తర్వాత. పజ్జివాంగ కుడం నిరైకుం, పట్టి లాగా ఇంకా చెయ్యిని వదిలేస్తే చాలు. ఇలా పట్టి లాగేసామా, చెయ్యిని వదిలివేస్తే ఇంకా అవే దారల్లాగా కారుస్తూ ఉంటాయి. కుండ పెట్టే కుండ పెడితే మళ్ళీ ఆ ఖాళీ ఉన్న కుండను దగ్గరికి తీసుకొని ఇది లాగి మళ్ళీ ఆ కుండను పెట్టేటప్పటికి మళ్ళీ ఆ కుండ నిండుతుంది. అంటే అంత పాల సమృద్ధి కలిగి ఉన్నాయి గోవులు. ఈ పెట్టి తీయటము వీడి పనే తప్ప గోవులలో మాత్రమే దోషం లేదండి. వీడు పెట్టి తీసేదే ఆలస్యం, వీడిలోనే దోషం ఉండాలి. పెట్టి తీసేవాడిలోనే, గోవుల్లో ఏ దోషము లేదు. అంతగా పాలను కురిపించేటటువంటి గోవులు. అలాగే సర్వేశ్వరుడు కూడా ఏమడిగినా గోవుల్లాగే ఇచ్చేసేటటువంటి వాడండి. ఉదారం, ఔదార్యం కలిగిన వాడు. అలాగే మనకు ఆచార్యుల్ని కూడా ఇక్కడ ప్రమాణంగా చెబుతారు. ఆచార్యుడు వారు అడవికి వెళ్ళి గోవులు ఎలా మేతను స్వీకరించి వచ్చి స్వచ్ఛమైన పాలన ఇస్తున్నాయో అలాగే ఆచార్యుల వారు ఆ పెద్ద పెద్ద కోశాలల్లో పెద్దలు అనుగ్రహించిన వాటిల్లో, వారి ఆచారులు అనుగ్రహించిన వాటిల్లో, వేదాలలో చెప్పిన వాటిల్లో కనుక్కున్న గ్రహించిన శ్రీ సూక్తులన్నిటినీ మనకు పాల దారల్లాగా కురిపిస్తూ ఉంటాడు. వాటికేమీ అడ్డు లేదు, ప్రవాహంలాగా కురిపిస్తూనే ఉంటాడు. ఎలాగైతే పాల కుండలు గోవు కింద పొదుగు కింద కుండలు పెట్టి తీసేవాడిదే దోషం అన్నట్టుగా గ్రహించుకున్న వారికి గ్రహించుకున్నంత. అలాగా గోవులను ఆచార్యులతోటి పోల్చి చెప్పారు. మొట్టమొదటిగా ఆచార్యులు వీడు వింటున్నాడు, శ్రద్ధ కలిగి ఉన్నాడు అంటే ఇంకెన్నేం చెప్పేస్తారు. అలాగే గోవులు కూడా మొదట గట్టిగా ఇలా ఏలు నొక్కి పట్టి లాగవలసి వచ్చింది పొదుగును పట్టుకొని. తర్వాతనో అవి కురిపిస్తూనే పాలన ఇస్తూనే ఉన్నాయి, ఆగట్లేదు. అలాగే ఆచార్యులు వారు కూడా శ్రీ సూక్తులను అనుగ్రహిస్తూనే ఉంటారు. పట్టడమే మన దోషం, కానీ పట్టడం పట్టకపోవడం అనేది ఆయన కురిపిస్తూనే ఉంటారు. అలాగా గోవులులాగా ఆచార్యులు కురిపిస్తారు. అలాగే సర్వేశ్వరుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ సకల సంపదలను కూడా కురిపిస్తూనే ఉంటాడు. వల్లల్ ఉదారమైన ఎటువంటిది? ఆ పాలు కురిపించటంలో గోవులు ఎట్లాగైతే ఔదార్యాన్ని కలిగి ఉన్నాయో ఈ శ్రీకృష్ణుడి రీతి కూడా ఇక్కడ అలాంటి ఔదార్యమే కలిగి ఉన్నదండి. అంటే ఏమిటి? కృష్ణుడు కూడా గోవుల్లాగా అంటే మరి సకల సంపదలను ఇచ్చేది ఆయనే కాండి. మనల్ని దోషాలను చూసో పాపాలను చూస్తే పాపం ఇవ్వనక్కర్లేదు అసలు, ఇంకా మనల్ని కొట్టవచ్చును. కానీ పరమాత్మ అటువంటి వాడు కాదు, సకల సంపదలను చూస్తున్నాడు. అలా చూసేవాడైతే ఈ భూమండలం అంతా పాదాన్ని మోపి ఆయన ఏదో భుజించినట్టుగా ఆనందించాడే స్పర్శ తగులితే. ఆయన తన బిడ్డడి చంటి బిడ్డను తల్లి కౌగిలించుకొని దగ్గరికి పండుకున్నట్టుగా ఎంత స్పర్శ తగిలి ఆయన ఆనందపడ్డాడే. ఎవరు కోరారు కనుక. అటువంటి ఔదార్యం కలిగిన వాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ ఆయన ఔదార్యానికి కూడా ఒక విషయాన్ని చెబుతున్నారు. ఈయన మెడలో ఒక చీటీ కట్టి పలానా చోట అడ్రస్ అని చెప్పి పొయ్యి రావయ్యా అంటే దూతగా వెళ్ళేటటువంటి వాడు. అరే నేను దూతనేమిటి, నేను పరమపద వాసుణ్ణి, అన్నిటికీ నాయకుడినైనా తలచాడా. రాయబారిగా వేంచేశారు కదా మహాభారత యుద్ధానికి, మరి కురుక్షేత్ర యుద్ధానికి. అటువంటి ఔదార్యం కలిగినటువంటి వాడు. అలాగే ఈ పశువులు కూడా చిన్న పిల్లలు కొట్టంలో కట్టివేద్దాము అనుకుంటే
వాటికి కూడా అనుకూలంగానే ఉంటాయట. మామూలుగా అయితే ఏమిటి, చిన్నపిల్లలు పోతే అవి కొమ్ములతోటి పొడవటము, గట్టిగా గొంకరించడం ఇవే చేస్తాయి కదా. అవి ఏమీ చెయ్యకుండా వాళ్ళు కట్టితే కట్టించుకుంటుంది. పిల్లలు పోయి 4 సంవత్సరాల పిల్లలు పోయి అది పట్టుకొని ఆ తాడును కొట్టంలో కట్టి వేస్తే కట్టించుకుంటున్నాయి. ఎలాగూ కృష్ణ పరమాత్మ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు యశోదా తల్లి కట్టి వేస్తే కట్టించుకోలా, అలాగా గోదాదేవి తల్లి పూల మాలికతోటి కడితే కట్టించుకోలా, అలాగా ఈ గోవులు కూడా అలా కొట్టంలోకి తీసుకుపోతున్నప్పుడు ఈ చిన్న పిల్లలే వీళ్ళతో దగ్గర మనం అది హత్తి చూపించాలని ఏమీ అనుకోకుండా వాళ్ళకు అనుకూలంగా కొట్టంలో కడుతున్నా కట్టించుకున్నాయి. కృష్ణ పరమాత్మ యశోదా తల్లితోటి కట్టించుకున్న విధంగా. అయితే ఎలాగో ఇంత వినయము గోవులలో, ఇంత ఉత్పత్తి, పాల ఉత్పత్తి ఎలాగూ అంటే అవి గడ్డిని మేచిన ధారకము అది కాదు, వాటికి కృష్ణ స్పర్శతోటి అవి అంత పాడిని ఇచ్చేస్తున్నాయి. ఇక్కడ ఇంకొకటి చెప్తున్నారు, శ్రీ శత్రుం జయము వలే. ఆ శ్రీరాముడి యొక్క పట్టపు ఏనుగు వలె మంచి బలంగా కూడా ఉన్నాయి. శ్రీరాముడికి పట్టపు ఏనుగని ఉంది కదా, దానిలాగా ఈ గోవులన్నీ కూడా ఏనుగులాగా బలంగా ఉన్నాయి. ఎందుకంటే శ్రీకృష్ణుడు స్పర్శ తగిలింది. ఎందుకంటే వాటికి గడ్డి ధారకం కాకుండా శ్రీకృష్ణుడు స్పర్శే ధారకంగా ఉన్నాయి కాబట్టి. అందుకని అవి కూడా ఉదారంగా ఎలా పాలను కురిపిస్తూ ఉన్నాయో కృష్ణ పరమాత్మ కూడా ఉదారంగా మనకు సకల సంపదలు ఇస్తున్నాడు. అలాగే ఆచార్యులాగా గోవులు అనుకున్నాం కాబట్టి ఆచార్యులు కూడా ఉదార స్వభావంతో, ఔదార్యంతో మనకి ఇన్ని శ్రీ సూక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. నీంగాద సెల్వం నిరైందు, తరగని ఐశ్వర్యం నిండి ఉన్నాడు పరమాత్మ. ఎలా అంటే ఆయన ఐశ్వర్యమే అనుకోండి, ఏం చేస్తాడు, తగినట్టుగా వీడింతే చేశాడు ఇంతే ఇవ్వాలి, వీడింతే చేసుకున్నాడు వీడికి ఇంతే ఇవ్వాలి అని తగినట్టుగా ఇచ్చేవాడు. కానీ ఆయనకు మూలమైనటువంటి సంపద ఏమిటి, లక్ష్మీ పిరాటి. ఇంకా సంపద కొదవేముంది. అందుకని ఏం పాపానాంవా శుభానాంవా, పాపులైనా పుణ్యులైనా కానీ ఆమె కటాక్షంతో, ఆమె ఐశ్వర్యంతో అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి ఎలా చెప్తున్నారు ఆమె కటాక్షం అంటే, ఇస్తూ ఉంటే ఊరుతూ ఉన్నాయట, బావిలో ఊటలాగా. ఇంతకుముందు పల్లెల్లో బావులే కదండి, బోర్లు అవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఆ బావులలో నీరు ఊరుతూ ఉంటుంది, తోడుకునే కొద్దీ మళ్ళీ ఊరుతూనే ఉంటుంది. అలా ఊరి జనులందరికీ కూడా ఆ బావి ఉపయోగపడేది. అలాగే అమ్మ కూడా సంపదలు ఇస్తూ ఉంటే ఆమె మళ్ళీ ఊరుతూనే ఉన్నాయి. అటువంటి తరగని సంపద కలిగి ఉండుట కాబట్టి తరగని ఐశ్వర్యాన్ని పరమాత్మ ఇస్తున్నారు అంటూ లక్ష్మీ పిరాటిని కూడా ఇక్కడ మనకు తల్లి అనుగ్రహింప చేసింది. ఆయన నామము, అలాగే ఆ పరమాత్మను నామం తలవటము, పరమాత్మను తలవటము, ఆయన అవతారాన్ని తలవటము అసలు ఎంత భోగ్యమైన విషయాలు. మనకు బాహ్యంగా కనపడేటటువంటి పాడి పంటలే కాదు, అంతర్గతంగా కూడా పరమాత్మను పాడాలి, ఆడాలి, ఆయన ఇచ్చినటువంటి ఔదార్య స్వభావాన్ని గుర్తించాలి, మనం ఎలా ప్రవర్తించాలి, ఏ ఫలాన్ని కోరకుండా గోదమ్మ చేసినట్టుగా వ్రతం మనం కూడా ఆచరించాలి అని అన్నిటినీ కూడా మనకు అనుగ్రహిస్తూ ఉంది మన తల్లి గౌదమ్మ తల్లి. సరే, అలా తరగని ఐశ్వర్యం కలిగి ఉన్నాడు పరమాత్మ కనుక మనకు కూడా ఎంత ఐశ్వర్యాన్ని అయినా ఇస్తూ ఉన్నారు. అసలైనటువంటి పరమపదంలో ఉండేటటువంటి ఆనందలోకాన్ని ఆయన సౌలభ్య గుణముతోటి ఇస్తూ ఉంటే ఈ జీవుడికి ఇక్కడ ఇహంలో ఉండేటటువంటి కోరికలు తీర్చడమే ఉంది, ఇహంలో ఉండేటటువంటి సంపదల్ని ఇవ్వటమేం లెక్క. ఏదో 100 రూపాయలు ఇవ్వగలిగినటువంటి వాడి దగ్గర 10 రూపాయలు ఇచ్చాడండి అంటే ఏం బాగుంటుంది. ఆయన 100 రూపాయలు ఇచ్చేటటువంటి కెపాసిటీ కలిగిన వాడు 10 రూపాయలు ఇమ్మంటే ఊరికే ఇచ్చేయడు. అలాగా మనకు ఇక్కడ తెలియచెప్తున్నారనమాట. పాశ్రం ఈరోజు నామం ఏమిటి, ఉత్తమన్. రేపటి వరకు, రేపు మళ్ళీ మనం ఈ క్లాసులో కాలక్షేపం తెలుసుకునేంత సమయం వరకు ఏ నామాన్ని జపించాలి, ఉత్తమన్. ఉత్తమన్ అని
నామాన్ని జపించడం. ఎందుకంటే నామ వైభవం అంతా కూడా మన ఆండాల తల్లి ఎంత భోగ్యంగా కృప చేసింది కనుక మనం ఈ నామాన్ని తలుద్దాము. అలాగే దివ్యదేశం, నిన్నటి పాసురంలో మొన్నటి పాసురంలో కూడా దివ్యదేశం చెప్పబడింది. ఫస్ట్ పాసురంలో ఏమిటి? నారాయణన్ అంటే పరమ పదం చెప్పబడింది. 108వ దివ్యదేశంగా మనం చెప్పుకుంటామే, ఆ పరమ పదం చెప్పబడింది. అలాగే నిన్నటి పాసురంలో క్షీరాబ్ది సాయి అవతారాలు అవతరించడం కోసమే ఆ పరపదం నిండి వచ్చి ఇక్కడ పవళించి ఉన్నాడు, యోగ నిద్రలో ఉన్నాడు, భక్త రక్షణ కోసమే అని చెప్పుకున్నాం కదా. అది వ్యూహావతారంగా వేంచేసి ఉన్నటువంటి 107వ దివ్యదేశం. ఈరోజు చెప్పబడేటటువంటి దివ్యదేశం ఏమిటి అంటే తిరుక్కోవలూరు, అలాగే తిరువూరగం, అలాగే సీర్గాలి. ఈ 3 దివ్యదేశాలు. ఈ వామనుడుగా అవతరించిన తర్వాత పరమాత్మ పెరిగి పెరిగి త్రివిక్రముడుగా అయిపోయాడు కదా. అలా త్రివిక్రముడుగా వేంచేసి ఉన్నటువంటి దివ్యదేశాలు ఈ 3 దివ్యదేశాలు. అలా ఈ తిరుక్కోవలూరు అనేటటువంటి దివ్యదేశంలో పరమాత్మ కుడి కాలును పైకి చాచి, కుడి పాదమును పైకి చాచి మనకి అనుగ్రహిస్తూ ఉంటారు. శంకు చక్రాలు కూడా తారుమారై ధరించి ఉంటారన్నమాట. అక్కడ అలా దర్శనం ఇస్తూ ఉంటారు. కంచి చుట్టూ దివ్యదేశాలు ఉన్నాయని దర్శనం చేసుకుంటాం కదా. అందులో తిరువూరగం అనేటటువంటి దివ్యదేశంలో ఒళగనంద పెరుమాళ్ మనం అందరం సేవించుకున్నాం. మనం దివ్యదేశ యాత్రకు వెళ్ళినప్పుడు చక్కగా సేవించుకోవడం జరిగింది. ఆ పెరుమాళ్ల ఎడమ పాదము మధ్య వరకు చాచినట్టుగా కనిపిస్తుంది, దర్శనం ఇస్తుంది. కనపడటం కాదమ్మా, దర్శనం ఇస్తుంది. అలాగే సీర్గాలి అనేటటువంటి దివ్యదేశంలో ఎడమ పాదాన్ని చాచి భోగ్యంగా దర్శనమిస్తూ ఉన్నారు. అయితే అక్కడ 2 పాదాల దర్శనము ఎప్పుడు అవుతుంది అంటే వైకుంఠ ఏకాదశి, ముక్కోట ఏకాదశి అంటాం కదా, ఆ రోజు మాత్రమే 2 పాదాలు పరమాత్మ తిరువడిగళ్లను చక్కగా దర్శనం చేసుకొనవచ్చును. ఇలా ఈరోజు 3 దివ్యదేశాల ఆ పెరుమాళ్ళ అనుగ్రహంతో ఈ 3 దివ్యదేశాల నామాలను చెప్పుకున్నాము. అన్నిటిలో వేంచేసి ఉన్నటువంటి త్రివిక్రమమూర్తిని, ఆయన పెరగటానికి ముందుగా ఉన్నటువంటి వామనావతారాన్ని, ఆ వామనావతారాన్ని దాల్చటానికి ఆ కృష్ణ పరమాత్మే వేంచేసి ఉన్నారు కదా. అంటే ఆ వామనుడు కృష్ణుడు ఒకటే కదండి, అలా వేంచేశారు అంటూ ఆయన వైభవాన్ని, నామ వైభవాన్ని, అలాగే ఈరోజు సేవించుకోవలసినటువంటి నామం ఉత్తమన్. అండాల తల్లి ఏం చెప్తుందంటే పైకంతా పాటి పంటలు ఇన్ని చెప్పినా ఈ ఇహంలో ఉన్నప్పుడు ఈ జీవుడికి కావలసినది అనారోగ్యం కాదు కదా, ఆరోగ్యం, అనావృష్టి కాదు కదా, చక్కటి సకాలంలో వర్షాలు. మరి వీడి ఇక్కడ ఉన్నప్పుడు అన్నీ కావాలి. ఇక్కడ ఉండి తరించటానికి ఏమీ కోరనక్కర్లా, పరమాత్మను సేవించుకోవాలి అనేటటువంటి ఒకే దృఢ అత్యవసాయం కలిగి ఉంటే, ఒకే శరణాగతి కలిగి ఉండి, ఆ ప్రపత్తి కలిగి ఉండి ఆ పరమాత్మను తలుచుకుంటే చాలు. ఆయనే భక్త రక్షణలో త్వర చూయించలా, అలాగ మనల్ని కూడా స్వీకరించడానికి త్వరగా కృష్ణ పరమాత్మే వేంచేస్తారు. ఇప్పుడు భోగ్యంగా చెప్పుకుంటూ ఉంటే కృష్ణే మన కళ్ళ ముందే వచ్చి వేంచేసినట్టుగానే ఉన్నది కదా. ఆయన సౌందర్యము, ఆ ద్రౌపది పిరాటి వేడుకున్నప్పుడు వచ్చి ఒలువలు ఇచ్చినట్టుగా, ఇవన్నీ కూడా, ఇదంతా కూడా కాలక్షేపం అంటే అదే కదా చెప్పుకున్నాము, యముడు నెట్టి వేసేది అని. అంటే కాలక్షేపంలో ఆ పరమాత్మను, ఆయన నామాన్ని, ఆయన భక్తుల నామాన్ని, ఆచార్యుల నామాలను, వారందరి యొక్క కళ్యాణ గుణాలను తలుస్తూ ఉంటే ఇంకా యముడు ఎక్కడొస్తాడు? అందుకనే దీనికి కాలక్షేపం అనేటటువంటి భోగ్యమైన నామం. సరే, రేపటి మన కాలక్షేప సమయం వరకు కూడా చక్కగా ఉత్తమన్ పేర్పాడి అని గోదమ్మ చెప్పినట్టుగా ఆ ఉత్తమోత్తముడైనటువంటి ఆ ఉత్తమన్ అనేటటువంటి నామాన్ని సదా స్మరిద్దాం. సర్వాపరాధ క్షమా ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పణమస్తు. అడియన్ లక్ష్మీ రామానుజదాసి. భాగవత గోష్ఠికి దాసోహాలు.